హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్ పూరి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి చిన్న చిన్న స్లట్స్ చేశాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునేలా ఉంటాయి. ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నేను చేస్తున్న షీట్ వచ్చేసి ఓహెచ్పి షీట్ అంటారు. ఆ షీట్ మీషోలో తీసుకున్న అరౌండ్ 180 అలా పడింది. 20 షీట్స్ వచ్చాయి. నేను అంటిస్తున్న స్టోన్స్ అంటిస్తున్న స్టిక్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. దాని ఏమేంటో నాకు కూడా తెలీదు. నేను యూట్యూబ్లో చూసి, ఆ వీడియోస్లో చూసి తీసుకున్నా. మీషోలో సెర్చ్ చేసి అది కూడా 150 అలా పడింది. 3 స్టిక్స్ వచ్చాయి. దానికి వేరే గ్లూ అంటే స్టోన్స్ అంటడానికి గ్లూలా ఇచ్చారు, 3 ఇచ్చారు. అది కూడా నేను కామెంట్ చేయండి, పిన్ చేస్తాను ఎవరికైనా కావాలంటే. నేను బ్యాక్ సైడ్ అంటిస్తున్న షీట్స్ వచ్చి వ్యాక్స్ షీట్స్. అవి కూడా మీషోలోనే తీసుకున్నా. 95 అట్లా పడింది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో పిన్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా గట్టా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలియకపోయినా తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను తీసుకున్న మెటీరియల్ కోసం ఏ డౌట్స్ ఉన్నా, ఏం కావాలన్నా కామెంట్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ప్రతిదానికి రిప్లై ఇస్తాను. వీడియో చూస్తున్న వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. నేను బ్యాక్ సైడ్ పెడుతున్న హుక్స్ కూడా అదొక పర్ఫెక్ట్లో పెట్టాలి. ఎలా పడితే అలా పెట్టినా మనకి ఫినిషింగ్ మంచిగా రాదు. హుక్స్కి ఇది చిన్న చిన్న స్లట్సే కాబట్టి ఎట్లు పెట్టినా పర్వాలేదు. అదే కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి చూసి. నేను పెద్ద ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు కొంచెం వేరే పెట్టడం వల్ల అవి ఫినిషింగ్ కొంచెం మంచిగా రాలేదు. అందుకే నేను చెప్తున్నా, నేను చేసేటప్పుడు నాకు ఎదురైన ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నా. ఏంటి ప్రతి వీడియోలో చెప్పిందే చెప్తావు అని అనుకుంటున్నారేమో. అలా ఏమనుకోకండి. అంటే నాకు తెలిసిన మిస్టేక్ని చెప్తున్నా. అట్లాంటి తప్పు మళ్ళీ చేయకూడదని చెప్తున్నా, అంతే. ఏమైనా మాట్లాడేప్పుడు మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బికాజ్ నేను కొత్తగా చేస్తున్నా, నాకు కొంచెం అంత రాదు కాబట్టి మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా. ఎవరైనా చేయాలనుకున్నా ట్రై చేయండి, అంత కష్టమేం కాదు. ఆ పూసలు పెట్టేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా పెట్టండి. నేను వెంటనే పెట్టాను. గమ్ము అంటే ఒక 10 మినిట్స్ అలా డ్రై అవ్వగానే అది తీసేటప్పుడు కొంచెం ఆ లింక్స్, ఆ హుక్స్ జరిగిపోతూ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఆ హుక్స్ని తీస్తూ పెట్టండి. పూసలే కానీ ఏవైనా ఆ హుక్స్ కొంచెం మనం తీసేటప్పుడు వచ్చేస్తాయి. హుక్స్ మనం అంటించినవి అవి కొంచెం బ్యాక్ సైడ్ హుక్ పట్టుకొని తీసి పెట్టండి. అంటే 1 డే డ్రై అయ్యాక పెట్టమంటున్నారు, కానీ అలా పడితే ఏంటంటే డ్రై అయినా వచ్చేస్తున్నాయి. అందుకే నేను వెంటనే ఒక 10 మినిట్స్ అలా కొంచెం డ్రై అవ్వగానే వెంటనే పెట్టేస్తున్నా. అంటే అప్పుడే పెట్టేస్తే ఏమైందంటే కొంచెం ఊడినా మనమే పెట్టేసి మళ్ళీ గమ్మేసి అంటిస్తే మొత్తం ఒకసారి డ్రై అయిపోయి ఫినిషింగ్ కూడా పూర్తి అయిపోద్ది. B7000 గమ్ కూడా స్టిఫ్గానే ఉంది. అది అంత వచ్చేసేలాగేం లేదు, స్టిఫ్గా బాగానే ఉంది. గట్టిగా ఉంటున్నాయి కానీ ఇయర్ రింగ్స్ అవి ఊడిపోతున్నాయి. కొంచెం చూసుకొని పెట్టాలి. కాకపోతే 1 డే డ్రై అయినా లూజ్గా కొంచెం తీసేప్పుడు వస్తున్నాయి. కటర్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు క్లియర్గా కనిపిస్తుందని నేను మొత్తం వీడియో పెట్టి